ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఇది చూపిస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి దయచేసి ఎక్కడైనా కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే, మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కంటే పాలకపక్షానికే వస్తుంది. ఈ విధమైన మ్యాండేట్స్ 151 సీట్లు కావచ్చు, 164 సీట్లు కావచ్చు, ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడో వినేది కూడా చూసిన, నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తప్పుడు మాటలతోనే నేను 14 నుంచి 19లో మోసపోయినాను, అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినడం చూసిన అనమాట. ఇవి చాలా నెగిటివ్. ప్రతిపక్షం అనేది లేకపోయినా మాకు 151 వచ్చినప్పుడు ఏమనుకున్నా, మొత్తం ప్రజలందరూకి ఈ మా సైడే ఉన్నాము, ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం. తీరా చూసేకల్లా ఇప్పుడు ఏమైంది, 2024 వచ్చేకల్లా దెబ్బతిన్నాము లేదా? సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే, ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలకపక్షానికే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడేమో అంతా స్మూత్గానే ఉంటుంటది. అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అందరూ ప్లీజింగ్గానే మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు, మాకు 11 మందే సీట్లు ఉన్నారు, మీకు ఆ గలం ఇప్పలేదు. సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే, ఒక టీవీ ఛానల్ ఓనరే. తన ఒపీనియన్ని బలంగా వినిపించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భం, కానీ మనం మాట్లాడే భాషలో, మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్. ఆ విధంగా అందరూ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంతమందిని కొన్ని దానిలలో పెట్టడము, ప్రశ్నించినాడని చెప్పేసి అరెస్ట్ చేయడము, ఇవన్నీ చాలా బ్యాడ్ సిగ్నల్స్. అంటే కొత్తగా నేర్పిస్తున్నాడు, అవి నేర్పించుకునేది చెప్తున్నాను కదా, ఇవన్నీ మళ్ళీ ఎనికి మనకే పడతా ఉంటాయి. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, అది తెచ్చిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది? కాంగ్రెస్కే నష్టం జరిగింది. అదేవిధంగా ఈడీ, ఫెమా ఇవన్నీ బలోపేతం చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే ఇప్పుడు నష్టం జరుగుతుంది అనమాట. సో ప్రతిపక్షాన్ని, ప్రజల యొక్క గొంతును నొక్కాలను చూసిన ప్రతిసారి కూడా డెఫినెట్గా ప్రజలే రోడ్డు మీదకి వస్తారు, తిరగబడతారు. ఈరోజు 10 మందిని వేస్తారు, రేపు ఇంకో 100 మంది పుడతారు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, 4 నెలల్లోనే ఇంతమంది ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయినారు, బయటకు రాలేని పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకే జనంలో ఒక అన్రెస్ట్ వచ్చింది, ఒక వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారు. అది ఎందుకు వచ్చింది, సరి చేసుకోవాలనా లేదా అనే భావన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే డెఫినెట్గా ఆ పార్టీలకు దానిలకు మనుగడ ఉంటుంది. లేదు అధికారం ఉంది కదా అని తొక్కుకుంటా పోతూ ఉంటే డెఫినెట్గా ఇట్స్ పొద్దున ఉంటే రాత్రి ఉంటుంది, రాత్రి ఉంటే పొద్దున ఉంటుంది. ఇట్స్ సైకిల్, తిరుగుతూనే ఉంటారట తప్ప ఎక్కడ ఉండదు. సో ఎప్పుడైనా కావచ్చు ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి. పెద్ద పెద్ద డిక్టేటర్స్ అని అట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకోమైనారు ప్రజాగ్రహం ముందు. సో 4 నెలల్లో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది? మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని కొంతమేర కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో, జైళ్లలో, దీనిలలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు. సొల్యూషన్ జైల్లో పెట్టడం డెఫినెట్గా ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే. అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏ దానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఎరాలో డెఫినెట్గా ఇట్స్ ఏ బూమ్రాంగ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. తగ్గుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది గత ప్రభుత్వం తాలూకు వారసత్వం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా, నా వైపు ఆర్గ్యుమెంట్ మీకు తెలియజేస్తాను. ఇంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు.
ఇక నా సంగతి మీ అందరికీ తెలిసిన నన్ను ఎలా దూషించారు. ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం నాకు ఎందుకుంటాయి. కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. దే థ్రెటనింగ్. పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తున్నారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగచ్ఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూసాం. మనందరం మీడియా మాట్లాడదు దాని మీద. కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యని తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే 1-2 రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోని, ఇంకో చిత్తూరులోనూ 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకో సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద.